మ్యాడ్ స్క్వేర్ సినిమా గత వారం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ రిపోర్ట్ వచ్చింది. 80 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లుగా సమాచారం. ఈ రేంజ్ సక్సెస్ సాధించడంతో శుక్రవారం నాడు విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ సందడి చేశారు. ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్, చేసిన అల్లరి, బామ్మర్దిని ఆట పట్టించిన తీరు, డైరెక్ట్గా వేసిన స్టెప్పుల్ని చిన్న పిల్లాడిలా ఎంజాయ్ చేసిన తీరు నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంది. నార్నే నితిన్ గురించి ఎన్టీఆర్ చెబుతూ, నా పెళ్లి 2011లో జరిగింది. అప్పుడు వీడు చిన్న పిల్లవాడు. ఎప్పుడూ నాతో మాట్లాడేవాడు కాదు. ఇంట్లోకొచ్చినా దూరంగా అలా ఉండేవాడు. నాతో ఎప్పుడూ ధైర్యం చేసి మాట్లాడింది లేదు. వీడేంటి ఇలా ఉన్నాడు, వీడి కదా మాట్లాడాల్సింది అని అనుకునేవాణ్ణి. అయితే ధైర్యం చేసి నాతో చెప్పిన మాట, బావా నేను యాక్టర్ని అవుతా అని. అంతే ధైర్యంతో నేను కూడా చెప్పా, సరే సావుపో, నా సపోర్ట్ అయితే ఉండదు అని అన్నాను అంటూ ఎన్టీఆర్ నవ్వించాడు. ఇక మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ షీల్డ్ని ఇచ్చే టైంలోనూ నార్నే నితిన్ను ఆట పట్టించాడు. నితిన్ నడుముని గిల్లేశాడు ఎన్టీఆర్. అది ఊహించని నితిన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇక ఇలా సడన్ షాక్ ఇవ్వడం ఎన్టీఆర్కు అలవాటే అన్న సంగతి తెలిసిందే. తనకు ఎంతో ఇష్టమైన వాళ్ళని ఎన్టీఆర్ ఇలానే ఆట పట్టిస్తుంటాడు. RRR ప్రమోషన్స్ టైంలో రాజమౌళి, రామ్ చరణ్లను కూడా ఇలాగే ఎన్టీఆర్ ఆట పట్టించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు. మరోవైపు అయాన్ ముఖర్జీతో వార్ 2 అంటూ షూటింగ్ కానిచ్చేస్తున్నాడు. ఇప్పుడు నాగవంశీ నిర్మాణంలో నెల్సన్ ప్రాజెక్ట్ కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత దేవరా 2 ఉండే అవకాశం కనిపిస్తోంది.